హాయ్ అండి అందరికీ. యాక్చువల్లీ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే మెయిన్గా వీళ్ళు తమ్నైల్ చూసిరు కదా, చాలామందికి డౌట్ ఉంది నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనేసి. అంటే ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఎంప్లాయీ కదా, జాబ్ చేస్తా, ఇంకా ఫ్యామిలీ పిల్లలు జాబ్ ఇవన్నీ ఉండగా ఈ అమ్మాయి ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసింది అని చాలామందికి డౌట్ ఉంది. అయితే ఇది నేను ఒక వ్లాగ్ లాగా చేసి అందరికి చెప్తే అయిపోతుంది. అంటే కామెంట్స్లో ఎవరు అడగట్లేరు, కాకపోతే మా చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు అడుగుతుంటారు కదా, అట్లా అడుగుతున్నారు. అయితే వాళ్ళకి నేను వ్లాగ్ ద్వారా ఎందుకు చెప్పకూడదు అని డౌట్ వచ్చింది. మెయిన్గా ఏంటంటే అయితే వ్లాగ్ ద్వారా చెప్పొచ్చు అని నేను అనుకున్నా. అయితే మెయిన్ టాపిక్ ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేసిన, నాకు ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఇష్టం. ఇండిపెండెంట్గా అంటే ఎవరి మీద ఆధారపడంగా సెల్ఫ్గా లివింగ్ అట్లా కాదు, ఎంత పాసిబుల్ అయితే అంత అంటే ఉమెన్స్ చేయలేనిది ఏది ఉండదు, ఎందుకు చేయొద్దు అంటే ఎర్నింగ్స్ మెయిన్ రీజన్. ఎర్నింగ్స్ చేయగలుగుతాం కదా, మనకు టైం ఉంది కదా, టైం ఉన్నప్పుడు ఎందుకు చేయలేము అన్నది నా ఇంటెన్షన్. చాలామంది అంటూ ఉంటారు ఎందుకు పిల్లలు జాబ్ ఫ్యామిలీ అన్నీ పెట్టుకుని ఎందుకు హెడ్ మీద పెట్టుకుంటారు అంటారు. ఫ్రీ టైంలో ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, మనకున్న టాలెంట్ బయట పెట్టుకుంటే మనకే మంచిది కదా, మనకంటే ఒక గుర్తింపు వస్తుంది కదా అని నాకు ఉంటుంది. అందుకని మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఎప్పుడు 5 years బ్యాక్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ పిల్ల యూట్యూబ్ చేసేస్తుంది, ఫుల్ పైసలు వస్తాయి, వీళ్ళకి ఎంత ఉన్నా సరిపోదు, జాబ్ చేస్తూ కూడా ఇంకా యూట్యూబ్ చేస్తుంటుంది, అవసరమా ఈ పిల్లకి అన్నీ ఏదేదో చేస్తూ ఉంటుంది, డ్యాన్సులు చేస్తుంది, అది ఇది అని చాలామంది అంటుంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలామంది ఏమన్నారంటే ఏమేముంది ఫోక్ సాంగ్స్ మీద, అంటే ఇక తెలుసు కదా ఊళ్ళో ఎట్లా మాట్లాడతారు, అవసరమా ఈమెకి డాన్సులు చేయడం అది ఇది అని చాలా మాట్లాడారు. అయితే నేనేమనుకున్నానంటే నా మైండ్ అయితే ఎవరిని పట్టించుకునే మైండ్ కాదు, నాదేందో నా సెల్ఫ్. ఇంకోటి ఏంటంటే నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వద్దమ్మ వీడియోస్ వద్దు ఆఫ్ చేసే అంటే నేను ఆఫ్ చేసేదాన్ని. కానీ నాకు మా ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్, మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ మా హస్బెండ్ కానీ ఇంకా మా మరిది మా చెల్లె ఇంకా అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకో చెప్పాలంటే నా తోటి కూడా నేను నా వీడియోస్ షూట్ చేస్తాను, షార్ట్స్ మా హస్బెండ్ షూట్ చేస్తారు, ఎవరికి పాసిబుల్ అంటే వాళ్ళు చేస్తారు. ఇంకా నాకు హెయిర్ స్టైల్స్ కానీ రెడీ చేయడం కానీ అన్నీ మా అత్తయ్య చేస్తారు. అంత వాళ్ళు సపోర్టింగ్ ఉన్నప్పుడు నేను చేసుకోవడంలో తప్పేముంది, యూట్యూబ్ చేయొచ్చు కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది చేసుకోవచ్చు అన్నీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ కానీ ఇట్లా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 years బ్యాక్ స్టార్ట్ చేసినా కానీ నాకు పెద్ద రీచ్ ఏం రాలేదు, స్టిల్ ఇప్పటికి కూడా నాకు పెద్ద రీచ్ ఏం రాలేదు. ఇంకోటి ఏంటంటే ఫన్ థింగ్, నాకు ఆల్రెడీ 2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ లైక్స్ రావు, వ్యూస్ రావు. ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ అక్కడ చూడరు అండ్ లైక్స్ కూడా వేయరు, నాకు తెలుసు. ఇది ఫన్నీ థింగ్. కాకపోతే ఏంటంటే చూడరని నాకు కూడా తెలుసు, లైక్ చేయరని తెలుసు, కానీ నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా, మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 10 years అయినా ఇంకా 5 years తర్వాత చూసుకుంటే మనం ఇలా ఉన్నామా, ఇలా డ్యాన్స్ చేసామా, ఇలా వచ్చా, మనకి ఏదో మెమొరీ లాగా ఉంటుందని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇట్లాంటి సిరీస్ ఇట్లా చేసుకుందాం, నా లైఫ్ స్టైల్ నేను ఎందుకు చెప్పకూడదు అని డిసైడ్ అయిపోయినా నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయికి అంతా ఫ్రీ టైం ఎట్లా దొరుకుతుంది, వీడియోస్ ఎట్లా చేస్తుంది అది కానీ చాలామందికి డౌట్ ఉంది. నాకు వీక్ అంతా డ్యూటీ ఉంటుంది, కరెక్టే. సండే రోజు అయితే ఫ్రీగా ఉంటాం కదా, నేనేం చేస్తాను అంటే సండే రోజు షూట్స్ చేసుకుంటా. షూట్ అంటే పెద్ద షూటింగ్ అట్లేం కాదు, నేను పెద్ద యూట్యూబర్ కాదని కూడా నాకు తెలుసు. మీరేం మళ్ళీ కామెంట్స్లలో అబ్బా మాకు స్టైలా ఇంత యూట్యూబర్ లాగా ఫీల్ అవుతుంది అంత అవసరం లేదు, నేనేం ఫీల్ కావట్లేను. జస్ట్ ఏదో నా మెమొరీస్ నేను క్రియేట్ చేసుకోవడం కోసమే యూట్యూబ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో అయితే నేనేం చెప్దాం అనుకుంటున్నా, నా స్టడీస్ ఏంటి, నేను చిన్నప్పుడు ఫేస్ చేసింది ఏంటి, నా స్టడీ నేను మధ్యలో ఆపేస్తా అని అందరూ అనుకుని నేను కూడా అనుకున్నా. బై గాడ్ గ్రేస్ నేను మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నేను అనుకుంటున్నా, మీరు అనుకుంటలేరు, అది సెకండరీ. ఇప్పటివరకు నా లైఫ్ అయితే ఓకే. ఇంకా మెయిన్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు పెద్ద ఇన్కమ్ అసలు ఇన్కమే రాలే, నా ఛానల్ మానిటైజేషనే కాలే ఇంకా. కానీ మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇదొక్కటే కాదు, ఏదైనా
సక్సెస్ కావాలంటే ఒక్కసారి ఏది రాదండి. మనం చాలా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ కానీ, ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ఫేస్ చేయండి మనకు సక్సెస్ అనేది ఏది రాదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అది ఇదని నేను చాలా వరకు ఫస్ట్ ఆలోచించేది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మా అత్తయ్యకి కానీ, మా వాళ్ళకి కానీ ఎవరైనా మీ కోడలేంది ఇట్లా చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది, డ్యాన్సులు చేస్తుంది అని చెప్తే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఒక చిన్న డౌట్ ఉండే. తర్వాత నేను ఒకరోజు అడిగిన. ఇంకోటి ఏంటంటే మెయిన్గా అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తుండే. నేను రీల్స్ చేసి ప్రైవసీలో పెట్టుకుంటుండే. మనకున్న అంటే మీరు అన్నట్టు మెమొరీగానే చేసుకుంటుండే. చేసి ప్రైవసీలో పెట్టుకుంటే ఒకరోజు మా హస్బెండ్ నా రీల్స్ చూసిండు ఫోన్లో. అంటే టాలెంట్ ఉంది కదా, పబ్లిక్లో పెట్టుకో పర్లేదు, నేను ఏమైనా బ్యాడ్ కామెంట్స్ కానీ ఇంకేదన్నా జరిగితే నేను చూసుకుంటా. నీకు అంత సపోర్టింగ్గా మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను చేసుకుంటే తప్పేందండి. బయట వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. నా హస్బెండ్ నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చిండు, చేసుకో అమ్మా వీడియోస్, పబ్లిక్గా పోస్ట్ చేసుకో, ఏదైనా నెగిటివ్ వచ్చినా మేము రెడీ, మేము ఎవరైనా ఏదైనా అన్నా కూడా మేము రెడీ తీసుకోవడానికి, నువ్వు యూట్యూబ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్ చేసుకో, నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో అని అన్నారు. సో అందుకు మెయిన్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లనే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా పెద్ద యూట్యూబర్ కావాలని నాకేం కోరికలేదు. కొంచెం ఏదో సైడ్ ఎర్నింగ్స్, కొంచెం ఎవరికైనా డబ్బు ఎవరికి అవసరం ఉండదంటే ఎవరికైనా అవసరమే ఉంటుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ కూడా ఇంకా కొంచెం గ్రో అయ్యి కొంచెం ఏదో ఎర్నింగ్స్ చేసుకుందామని నా ఆలోచన. ఇంకా ముందు బ్లాగ్స్, ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, ఇంతకుముందుకు చాలా బ్లాగ్స్ తీసిన, షార్ట్స్ తీసిన కానీ నాకు పెద్ద రీచ్ ఏం రాలేదు. అయితే నేను ఒకటి డిసైడ్ అయినా, నా స్టోరీని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, లైఫ్ స్టైల్ని, నా స్టోరీని ఎందుకు పెట్టకూడదు అనే థాట్ నాకు వచ్చింది. అప్పుడు నేను గట్టిగా ఫిక్స్ అయ్యి కంటిన్యూగా బ్లాగ్స్ చేద్దాము అని అనుకున్నాను. ఇప్పటి నుంచి ఇదే నా లైఫ్ స్టోరీ కానీ, నా స్టడీస్, ఇంకా ఎందుకు ఇంకా పెళ్ళి తర్వాత నా లైఫ్ ఏంది, పెళ్ళికి ముందు నా లైఫ్ ఏంది, స్టడీస్ మధ్యలో ఆపడానికి రీజన్ ఏంది, ఇంకా చిన్నప్పుడు నేను ఫేస్ చేసింది ప్రాబ్లమ్స్, అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. బ్లాగ్ని లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్.